చట్ట ప్రకారంగా కొన్ని హక్కులు ఇంటి ఓనర్స్ కూడా ఉంటాయన్నమాట. తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటి మన హౌస్ ఏదైతే ప్రాపర్టీ మనం రెంటల్‌కి ఇచ్చాం. ఇచ్చినప్పుడు ఆ ఇంటి ఓనర్ దగ్గర నుంచి వాళ్ళకి ఏమైనా రెంటల్ అగ్రీమెంట్ ఉందా లేదంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఎన్ని నెలలకి ఇచ్చాం మనం? అంటే ఒక 11 మంత్స్‌కి. యాక్చువల్ రెంటల్ అగ్రీమెంట్ ఉంటుంది. లీజ్ అగ్రీమెంట్ ఉంటుంది. రెంటల్ అగ్రీమెంట్ అంటే ఇక్కడ మనకొచ్చేసరికి ఓన్లీ బిలో 11 మంత్స్ ఉంటుంది. లీజ్ అగ్రీమెంట్ అంటే 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్, 10 ఇయర్స్, 20 ఇయర్స్ అట్లా ఒక లీజ్ అగ్రీమెంట్ పీరియడ్ ఉంటుంది. మనం 2 సిమిలర్‌గా కనిపిస్తాయి గానీ, లీజ్ అగ్రీమెంట్ వేరు, రెంటల్ అగ్రీమెంట్ 2 కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది చాలామందికి తెలియని విషయం. సో, ఇప్పుడు మనం ప్రాపర్టీని లీజ్ అగ్రీమెంట్‌గా ఇచ్చామా? లేదా రెంటల్ అగ్రీమెంట్‌గా ఇచ్చామా అన్నది ఇంపార్టెంట్. రెంటల్ అగ్రీమెంట్‌కి ఇచ్చినప్పుడు ఏమైద్దంటే, ఏ సమయంలోనైనా సరే వేకెంట్ చేసే హక్కు, వేకెంట్ చేయమని చెప్పే హక్కు ఇంటి ఓనర్‌కు ఉంటుంది. ప్రయారిటీ నోటీస్ ఇవ్వాలి 30 డేస్ ముందు. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మనం అనుకున్నటువంటి సందర్భాల్లో రెంటల్ అగ్రీమెంట్‌లో టెనెంట్ వేకెంట్ చేయకుండా మీరు అడిగిన ప్రశ్నలో అయితే టెనెంట్ వేకెంట్ చేయట్లేదు. 3 రకాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు కూడా టెనెంట్‌ని వేకెంట్ చేయించే హక్కు ఓనర్‌కు ఉంటుంది. 3 సందర్భాలు ఏంటంటే ఇన్ టైమ్‌లో రెంటల్‌కి పే చేయకపోతున్న సందర్భాల్లో వేకెంట్ చేయించొచ్చు. రెండవది ఇంటిని డ్యామేజ్ చేస్తున్నాడు. హౌస్‌ని పూర్తిగా డ్యామేజ్ చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి లోపల ఏదైతే ముందు రాసుకున్న అగ్రీమెంట్ ప్రకారం కాకుండా ఆ లోపల పార్ట్స్ అన్నీ కూడా బాగా డ్యామేజ్ చేస్తున్నటువంటి సందర్భాల్లో ఓనర్ గుర్తిస్తే ఆ సందర్భాల్లో కూడా వేకెంట్ చేయించే హక్కు ఓనర్‌కు ఉంటుంది.